వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ మాజీ సీఎం జగన్ కు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ప్రశాంతత లేదనే సంగతి తెలిసిందే. వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో సొంత పార్టీ నేతలు సైతం ఆ పార్టీని పట్టించుకోవటం లేదని కమెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైఎస్ షర్మిల తాజాగా మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాలను జగన్ తుంగలో తొక్కారని కమెంట్లు చేశారు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీని గొయ్యి తీసి పాతిపెట్టారని ఆమె చెప్పుకొచ్చారు. వైఎస్ మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని వైసీపీ విస్మరించిందని షర్మిల పేర్కొన్నారు. వైసీపీ 4,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంచిందని షర్మిల వెల్లడించారు. యూనిఫామ్లు, కోడిగుడ్లు, చిక్కీలకు సైతం డబ్బులు చెల్లించలేదంటూ వైసీపీపై షర్మిల సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. వైసీపీ నాయకులు హత్య రాజకీయాలు, గూండాయిజం చేసి ఉండొచ్చని షర్మిల పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఏదో వైసీపీ నాయకుడు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. వైసీపీ వాళ్ళు హత్యా రాజకీయాలు చేసుండొచ్చు, గుండా రాజకీయాలు చేసుండొచ్చు, కక్ష రాజకీయాలు చేసుండొచ్చు. రాజశేఖర్ రెడ్డికి విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇష్టమైన ప్రాజెక్ట్ అని 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన జగన్ ఆ సంస్థను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదని షర్మిల వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అని ఏమీ తెలియనట్టు ఆయన మాట్లాడారని షర్మిల చెప్పుకొచ్చారు. వైసీపీ తోక పార్టీ అని, బీజేపీకి ఊడిగం చేసే ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలోనే ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర భవిష్యత్తును జగన్ తాకట్టు పెట్టారని షర్మిల వెల్లడించారు. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో సైతం జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చారని షర్మిల కామెంట్స్ చేశారు. జగన్ 2019 ఎన్నికల్లో ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని చెప్పి మోసం చేశారని, నాతో కూడా ఆ మాట చెప్పించారని షర్మిల పేర్కొన్నారు. జగన్ చేసింది మర్చిపోయారేమో అంటూ షర్మిల చెప్పుకొచ్చారు. అయితే షర్మిల ఎన్ని సీట్లు సాధించిందని, ఎన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా షర్మిల సాధించేది లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.